నమస్తే, వెల్కమ్ టు పేపర్ అనాలిసిస్. గుడ్ మార్నింగ్. ఇవాల్టి వార్తాపత్రికలలో వచ్చిన అంశాలను కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం. రైట్, ముందుగా ఈనాడు చూద్దాం. రైట్, ఖర్చులు అదుపు, వనరుల పొదుపు, 48 గంటల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, మంత్రుల కాన్వాయ్ కుదింపు. రైట్, ఎక్కడ చూసినా పొదుపు గురించే వినిపిస్తుంది, ఖర్చుల అదుపు పొదుపు గురించే వినిపిస్తుంది. మొన్న హైదరాబాద్కి మోదీ వచ్చి చెప్పిన ఆ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా ఆ పొదుపు గురించి, ఇంధన పొదుపు గురించి చెప్పారు. ముఖ్యంగా ఆ ఇంధన పొదుపుని ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారు, ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంలు కూడా పాటిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర సీఎం కావచ్చు, అలాగే ఏపీ సీఎం కూడా వాటిని పాటిస్తూ అందరికీ కూడా చెప్పడం జరిగింది. వాటినే ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సామాన్య పౌరుడు కూడా, ప్రతి కుటుంబం కూడా వీటిని పాటించాలని తెలపడం జరిగింది. ఖర్చుల అదుపు, వనరుల పొదుపు, 48 గంటల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, మంత్రుల కాన్వాయ్ కుదింపు, విదేశీ పర్యటనలు వద్దు, వర్చువల్ సమావేశాలకి ప్రాధాన్యతనిస్తున్నారు. రైట్, ఈ ఫ్లైట్లలో కూడా స్పెషల్ ప్రయాణం ఏదైతే ఉంటుందో కనుక వాటిని కూడా కుదించి మ్యాక్సిమం మంత్రులకు కావచ్చు అందరికీ కూడా కాన్వాయ్లను అయితే కుదింపు చేశారు. ఎందుకంటే రాష్ట్ర సీఎంలే కాన్వాయ్లను కుదించుకుంటున్నప్పుడు మంత్రులు కావచ్చు, ఇంకెవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు కాన్వాయ్లను తగ్గించుకోండి అని చెప్తూ ఉన్నారు. అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్క రాష్ట్ర సీఎంని ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజుల వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇస్తూ ఉన్నారు. రైట్, వీలైతే గనక సైకిల్ని వాడండి అని చెప్తూ ఉన్నారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కార్లో, బైక్లో కాకుండా మెట్రో కావచ్చు, బస్సులో కావచ్చు, ఇలాంటి వాటిలో ప్రయాణించాలని చెప్పారు. దీనికోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ను కూడా కేటాయిస్తూ ఉన్నారు తెలుస్తుంది మనకి. రైట్, ఒకేసారి కార్యాచరణతో ప్రజలు ఆందోళన చెందుతారేమో, అంటే ఒకేసారిగా లాక్డౌన్ లాంటి సిస్టమ్ లాంటిది, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఒక సిస్టమ్ లాంటిది తీసుకొస్తే ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతారు. కాబట్టి మెల్లమెల్లగా అందరూ వీటిని అలవాటు చేసుకొని పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఒక కుటుంబం లాగా, ఒక కుటుంబంలో ఒకరికి పరిస్థితి బాగోలేకపోతే, ఇంట్లో ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేకపోతే ఎలా అయితే మనం అడ్జస్ట్ అవుతామో, మన దేశంలో ఇప్పుడు ఎక్కడో క్రైసిస్ జరిగితే మన దేశం మీద ఆ ఇంపాక్ట్ పడింది. కాబట్టి క్రైసిస్ సమయంలో ప్రతి ఒక్కరం కూడా మనం అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపటి నుంచి దీన్ని పాటించాలి వీలైనంత వరకు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజి ఏర్పాటుకు ప్రభుత్వ చర్యలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుబడులు, సమీకరణాలు. మంత్రిమండలి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు. రైట్, ఏపీలో మొన్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో 4 గంటల పాటు చర్చ జరిగింది. వాటిలో కొన్ని పనులకు ఆదేశాలను ఇచ్చినట్టుగా అయితే చంద్రబాబు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. రైట్, 4 గంటల పాటు మీటింగ్ జరిగింది. దాంట్లో కొన్ని ఇప్పటికే అంటే క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటి కార్యాచరణకైతే దిశానిర్దేశం చేసినట్టుగా, ఓకే చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. రాష్ట్రంలో సరుకు రంగం సిద్ధం. జూన్ 15 నుంచి ఇంటింటికి బిఎల్ఓలు, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా, సెప్టెంబర్ 22న తుది జాబితా, స్కెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. రైట్, ఎప్పటి నుంచి ఈసారి ప్రక్రియకు మొదలు పెట్టాలని జరుగుతోంది. మొత్తానికి జూన్ 15 నుంచి ఇంటింటికి బిఎల్ఓలు జరగనున్నాయి. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా, ఇక సెప్టెంబర్ 22 తుది దశ జాబితా అయితే జరగనుంది. మ్యాక్సిమం సెప్టెంబర్ అంటే 3 నెలలు అంతే. రైట్, ఈనాడు జాబితా, రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్కెడ్యూల్ ప్రకటించింది. జూన్ 5 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 10 రోజుల పాటు సర్ నిర్వహణకు సన్నద్ధత, బూత్ స్థాయి అధికారులు శిక్షణ నిర్వహిస్తారు. నిరంతరం 1 నెల రోజుల పాటు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి తమ ఓటర్ల వివరాలను పరిశీలిస్తారు. రాజకీయ పార్టీలు నియమించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు వారికి సహకరిస్తారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా పూర్తి చేస్తారు. 21న ముసాయిదా విడుదల చేస్తారు. సిఈసి ఎంపికలో తటస్థాలుండాలి. సీజేఐ కాకుంటే మరెవరైనా కూడా కార్యనిర్వహణ వ్యవస్థ, వీటితోనే కలవరం. రైట్, ఎన్నికల సంఘం నియామక చట్ట వివాదంపై విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించాలన్నదే రాజ్యాంగ మౌలిక నిర్మాణ సూత్రం అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించిందనుకుంటే, స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించకుంటే ఆశయం నెరవేరుతుందనే భరోసా లభించిందని జస్టిస్ దీపాంకర్ దత్తా తెలిపారు. రైట్, ఇక్కడ ఒకసారి చూద్దాం. గాలివానకు వణికిన ఉత్తరప్రదేశ్, 111కు చేరిన మృతులు. ఓన్లీ గాలివానకు 111 మృతులు అంటే చాలా పెద్ద విషయం ఇది. బరేలీలో 50 అడుగుల ఎత్తుకు ఎగిసిపడిన వ్యక్తి. ఒకసారి చూడండి, 50 అడుగులు ఒక వ్యక్తి ఎగరడం అంటే అది ఎంత పెద్ద గాలివాన తుఫాన్ అనొచ్చు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఇంటిపై ఉన్న రేకుల పై కప్పుతో పాటు ఎగిరిపోతున్న వ్యక్తి. అకాల వర్షాలు, పెనుగాలులతో
ఉత్తరప్రదేశ్ వణుకుతోంది. భారీ వృక్షాలు పడిపోయాయి. ఇల్లు నేలకూలడం, పిడుగుపాటు వంటివి 26 జిల్లాల పరిధిలో కనీసం 111 మంది ప్రాణాలను కోల్పోయారు. బుధవారం ఒక్కరోజే 89 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయితే ఆదేశించారు. నరేంద్ర మోదీలకు సంతాప సందేశం పంపించారు. ఇక వాళ్ళకి ప్రధాని నరేంద్ర వర్మ, అలాగే ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందరూ కలిసి నరేంద్ర మోదీలకు సంతాపాన్ని పంపించడం జరిగింది. చాలా మంది కూడా చెట్ల కింద చేరి పిడుగుపాటుకు గురై కూడా మరణించారు. రైట్, మొత్తం 111 మంది ఒక గాలివానకు మరణించడం అనేది ఒక పెద్ద విషయం. ఇక్కడ ఒకసారి చూస్తే అమరావతిలో పెట్టుబడి మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 4,618 ఎకరాల్ని అనువైనవిగా గుర్తించారు. రాజధానితో పాటు అటు గుంటూరు, విజయవాడ నగరాలతో సమీపత్య అనుసంధాత దృష్టిలో ఉంచుకొని దీన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం ప్రతిపాదన అమలుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రాజధానిలో ప్రస్తుత సచివాలయం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లేస్ ఉంది. హైదరాబాద్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కోసం 4 గ్రామాలని తరలించారు. ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి ఒక్క గ్రామాన్ని కూడా తరలించకుండా వాటిని అభివృద్ధిలో భాగం చేయాలన్నట్టుగా సూచిస్తున్నారు. రైట్, ఏదేమైనా గ్రామాలని కావచ్చు, అక్కడ ప్రజల్ని కావచ్చు, తరలించకుండా ఉన్న భూమిలోనే ఎయిర్పోర్ట్ను నిర్మించాలనేదే ఇక్కడ లక్ష్యం అని చెప్తున్నారు. మొదటి నుంచి కూడా చూద్దాం. వన్యప్రాణులకు యమపాసంగా ప్లాస్టిక్ని ఎన్నిసార్లు నియంత్రించమని చెప్పినా కూడా ప్రభుత్వం దీనిపై కఠినమైన చర్యలు అయితే తీసుకోలేకపోతుంది. భూ సముద్రచర జీవుల్లో 20 నుంచి 25% మరణాలకు ఇదే కారణం. 800 కంటే ఎక్కువ వన్యప్రాణి జాతులపై తీవ్ర దుష్ప్రభావం, ఏటా పెరుగుతున్న ముప్పు. రైట్, తమిళనాడులోని కోయంబత్తూరు సమీపం మధుమలై కొండలలో 15 నెలల గర్భంతో ఉన్న ఏనుగు గత ఏడాది అనారోగ్యంతో చనిపోయింది. పోస్ట్ మార్టంలో విషతుల్యమైన ప్లాస్టిక్ వ్యర్థాలు తినడమే కారణమని నిర్ధారించారు. ఏనుగు పేడలోనూ ప్లాస్టిక్ వ్యర్థాలని గుర్తించారు. రైట్, ప్లాస్టిక్ పెనుభూతాన్ని తరిమి కొట్టాలంటే జస్ట్ ఒకే ఒక్క రోజు చాలండి. ప్రధానమంత్రి మోడీ గనక దీనిపై గట్టి చర్యలు తీసుకుంటే ఒక రోజులో ఇది ఆగిపోతుంది. మరి ఎందుకు కేంద్రం దీనిపై శ్రద్ధ చూపడం లేదో అర్థం కావట్లేదు. ఒక్క ప్లాస్టిక్ కవర్ భూమిలో ఇంకిపోవడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. దాన్ని ఎందుకు సీరియస్నెస్గా తీసుకోవడం లేదు గవర్నమెంట్ అనేది కూడా నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏమైనా కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలనేది అందరూ అంటున్న ఒక నినాదం. ఎందుకంటే వన్యప్రాణులపై కూడా ఎక్కువగా పడుతుంది, ప్రజల్లోనే కాదు. నెక్స్ట్ ఇప్పుడున్న జనరేషన్కి ఇంత ఇబ్బంది కలుగుతుంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అది మనం ఎలాంటి వాతావరణాన్ని వాళ్ళకి అందిస్తామనేది మనం తలుచుకుంటేనే అర్థమవుతుంది. దీనిపై ప్రతి ఒక్క పౌరులు కూడా దీనిపై శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కడ కనిపించినా దాన్ని తీసుకోకుండా దాన్ని బ్యాన్ చేయాలని ఒక నిషేధాన్ని విధించండి. ప్రతి ఒక్కరం కూడా ట్రై చేద్దాం దీనిపై. రైట్, ఒకసారి సాక్షికి వెళ్దాం. రైట్, సాక్షిలో ఒకసారి చూస్తే దోపిడీయ సిద్ధాంతం, దుష్ప్రచార రాధాంతం. ఇది చంద్రబాబు, మద్యం మాయాజాలం, లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబు ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి. ఆ కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న చంద్రబాబు నిందితుడిగా ఉన్న కేసుల దర్యాప్తును అటకెక్కించిన కూటమి ప్రభుత్వం. కుంభకోణాలను కప్పిపుచ్చేందుకే ప్రస్తుతం రెడ్ బుక్ అమలు చేశారని అంటున్నారు. మద్యం విధానంపై అక్రమ కేసు పెట్టారు. రైట్, ప్రత్యేక మెమో ద్వారా కోర్టుకు నివేదిక, వాటిని పరిగణలోకి తీసుకుంటామన్న త్వరలో పేర్కొన్న న్యాయస్థానం. అరెస్టుకు ముందే రిమాండ్ నివేదికలు రూపొందించిన సిట్ టీడీపీ ఆఫీసులో నివేదికలు, ఇక వాటినే కోర్టుకు సమర్పిస్తున్న దర్యాప్తు సంస్థ. రెడ్ బుక్ కుట్రలు మరోసారి బహిర్గతం. బాలాజీ గోవిందప్ప జగన్ దగ్గర పనిచేస్తున్నట్లు తప్పుడు రాతలు రాయించారు. ఆయన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్లో ఫైనాన్స్ డైరెక్టర్. రైట్, ఈ అరెస్టుతో భారతదేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయగలమని సందేశం పంపిన కూటమి సర్కార్. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది, కొంత లైన్స్ మనకి ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ సిఐడి అఫీషియల్స్ బట్ అక్యూజ్డ్ డిడ్ నాట్ రిపోర్ట్ ట్రీట్మెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పోలీస్. రైట్, ఒక ఎఫ్ఐఆర్ కాపీలోని కొన్ని లైన్స్ని బయట పెట్టారంటేనే ఇక్కడ అర్థమవుతోంది. బాలాజీ గోవిందప్పతో సిట్ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలను చేయించారని న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొన్న భాగం ఇది. మద్యం విధానంతో సంబంధం లేదు, మాపై నమోదు చేసింది అక్రమ కేసే స్పష్టం చేసిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి స్వచ్ఛందంగా సిట్ విచారణకు.
నా అరెస్టు అక్రమం, అరెస్టు సమయంలో చూపిన సెకండ్లకు అదనంగా రిమాండ్ రిపోర్టులో అవినీతి నిరోధక చట్టం సహా పలు సెక్షన్లను చేర్చారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజ్ కెస్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. ఇదంతా కక్షపూరితంగానే చేశారని చెప్పి రాజ్ కెస్రెడ్డి ముందు నుంచి కూడా చెప్తున్నారు. పదే పదే ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. రైట్, సిజేఐగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పాల్గొన్న ఉపరాష్ట్రపతి, ప్రధాని తదితరులు. తొలి బౌద్ధుడు, రెండో దళితునిగా రికార్డు. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కంగ్రాట్స్ చెప్పాలి సార్కి మనం. రైట్, అప్పే ఏమీ లేదు, రాబడి లేదు, ఉన్న సంపద కూడా అవి. చంద్రబాబు ఏడాది పాలనలో తిరోగమనంలో రాష్ట్రం సంపద పెంచేస్తాం, ఎన్నికల ముంగిట పెద్ద పెద్ద మాటలు పలికారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలనతో ఉంది. 2023-24 వైఎస్ జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు. రైట్, 2023-24 జగన్ హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన రాబడి కూడా ప్రస్తుతం రాలేదు. అప్పుల కుప్పలుగానే ఉంది, ఎక్కడికక్కడగా ఉంది. మరి గవర్నమెంట్ ఫామ్ అయ్యే ముందు అది ఇది అని చెప్పేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అమ్మకం పన్ను ఆదాయం తిరోగమనం, కేంద్ర గ్రాంట్లలో కూడా ఏకంగా 14,563 కోట్లు తగ్గుదల, భారీగా అప్పులు చేసిన మూలధన వ్యయం 19,176 కోట్లే, భారీగా పెరిగిన రెవెన్యూ, ద్రవ్య లోటు. రైట్, 2023-24 వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం 23,580 కోట్లు. గట్టిగా చెప్తూ ఉన్నారు. మరి జగన్ ప్రభుత్వంలో ఉన్న అప్పు ఎంత అని, ప్రస్తుతం ఉన్న అప్పు ఎంత అని, దాన్ని ఎప్పుడు తీరుస్తారని, మరి తీరుస్తాం మేము, ఇంకా అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారని కూడా క్లియర్గా లెక్కలతో సహా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి ఉన్న అప్పులు ఎంత అని చెప్పడం జరిగింది. వాటిని ఎవరు మారుస్తున్నారు, తప్పుడు లెక్కలు పదే పదే ఎవరు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఒకరి మీద ఒకరు తోసుకుంటున్నారు అంతే. 2023-24తో పోల్చితే 2024-25లో 5,520 కోట్లు పడిపోయిన రెవెన్యూ రాబడి. మహమ్మారులు ప్రబలలేదు, ప్రకృతి విపత్తులు ముంచలేదు, ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు, సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు. అది కూడా నిజమే ఇక్కడ ఉన్నది. కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాబడులు పెరిగిపోతుండగా గ్రాంట్లు కొడిగడుతున్నాయి. సంపద పెంచేస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా ఆవిరి చేస్తున్నారు. కాగు వెలువరించిన నివేదిక ఆధారంగా వెల్లడైన ఈ వాస్తవాలు ఇవి. వాస్తవాలా అవాస్తవాలా అనేది అర్థం కావడానికి కొన్నేళ్ళు పట్టేటట్టుంది. వీళ్ళేమో వాస్తవాలు అంటారు, వాళ్ళ అవాస్తవాలు అంటారు. వీటిపైనే కాలం వెళ్ళిపోతుంది అట్లా. ఓరుగల్లులో తెలుగు హొయ్యలు, ఫారెన్ క్యూటీస్ ఎలా ఉన్నారో చూడండి ఒకసారి. వాళ్ళకి చీరలు కడితే లంగా ఓణీలు వేస్తే ఎంత క్యూట్గా ఉన్నారో. తెలుగు హొయ్యలు పట్టు పరికిణీలు చీరలు కట్టుకొని తెలుగుదనం ఉట్టిపడేలా తిలకం దిద్దుకున్న ప్రపంచ దేశాల సుందరీమణులు వరంగల్ పర్యటనలో జిగేలుమన్నారు. హెరిటేజ్ వాక్లో భాగంగా వివిధ దేశాలకు చెందిన 57 మంది సుందరీమణులు 2 బృందాలుగా తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. సమీకరణకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. గతంలో భూములు ఇచ్చిన వారి పరిస్థితి చూస్తే భయమేస్తుంది. రైల్వే లైన్ అంతర్గత రోడ్లకు సానుకూలమే కానీ పూలింగ్కు ఒప్పుకునేది లేదంటున్నారు. రాజధాని భూ సమీకరణ గ్రామ సభల్లో రైతులు వెల్లడించారు. ఒక్కసారి భూములు ఇచ్చినందుకే వాళ్ళని అతలాకుతలం చేసేస్తారు. ఇంకా రెండోసారి మళ్ళీ మూడోసారి ప్రతిదానికి భూములను అడిగితే ఏ రైతు ఇస్తారు? ఎవరైనా భయపడతారు. కాబట్టి ఈసారి భూములు ఇచ్చేదే లేదని ఖరాఖండిగా చెప్తూ ఉన్నారు. హ్యాపీనెస్ 315 కోట్ల లాస్ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. రైట్, ఇకపై ఇంకెంతో ప్రజలపైన ఈ భారం. రాజధానిలో ప్రభుత్వ తొలి రియల్ ఎస్టేట్ వెంచర్లో గుట్టు. 1,200 మంది ఎన్ఆర్ఐలు బడాబాబుల మేలుకు ప్రభుత్వం కృషి. ఇక 3,492 చదరపు అడుగుల చొప్పున 2018లో ప్లాట్లను విక్రయించిన సిఆర్డీఏ. 1,200 ప్లాట్ల విక్రయం ద్వారా సిఆర్డీఏకి వచ్చింది 751.60 కోట్లు. అప్పట్లో నిర్మాణ పనులు, ఇప్పుడు ఆ పనులు 1,09.36 కోట్లకు అప్పగించిన ప్రభుత్వం నిర్మాణ భారం తడిసి మోపెడయింది. ఈ లెక్కన రాజధాని నిర్మాణం కూడా ఇంతేనంటున్నారు నిపుణులు. అప్పులున్నాయన్నారు, పైసలు లేవన్నారు. మళ్ళీ ఇంత ఎత్తున అంటే కష్టమే. చూద్దాం ఏం చేస్తారో. రైట్, మెయిన్ హెడ్డింగ్ చూద్దాం. కోడలు పొట్టి డ్రెస్సులు, అత్తమామలు ఆత్మహత్యనా? కోడలు పొట్టి డ్రెస్సులు వేసుకుంటే అత్తమామలు ఆత్మహత్య చేసుకున్నారా?
కోడల్ని చంపే ఈ రోజులలో కూడా అత్తమామలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది కొద్దిగా వింత న్యూస్ అని చెప్పాలి. రీల్స్ వస్త్రధారణపై అత్తమామల అభ్యంతరం, గొడవలు, కోడలు ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక బలవన్మరణం. హర్యానాలోని పానిపట్లో ఈ ఘటన జరిగింది. ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది న్యూస్ అయితే ఇది. పొదుపులో పోటాపోటీ ఢిల్లీలో, రైట్ ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. పొదుపులో పోటాపోటీ ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో 2 రోజులు ఇంటి నుంచే పని. ప్రజా రవాణా వాడే సిబ్బందికి వాహన భత్యంలో 10% ఇంక్రిమెంట్. త్రిపురలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్. అలాగే కాన్వాయ్ వదిలి బైక్పై అసెంబ్లీకి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ని కొందరు ఆదర్శంగా తీసుకోవాలని ఈ ఇమేజ్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. రైట్ బస్సులో గడ్కరీ, ఆటోలో మేఘ్వాల్ అనవసరంగా పసిడి కొనొద్దు, దీన్ని మరో 5గురికి చెప్పండి కేంద్ర మంత్రి శివరాజ్. అనవసరంగా బంగారం అయితే కొనొద్దని మోడీ చెప్పడం జరిగింది. కొన్ని రోజులు ఆడవాళ్ళైతే ఓపిక పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే క్రైసిస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతని తీసుకోవాలి. పోలవరం నిర్వాసితులకు మరో 600 కోట్లు, 1250 మందికి 1250 మందికి 300 కోట్ల పరిహారం. మరో 312 కుటుంబాలకు ఓటీఎస్ కింద 300 కోట్లు, 190 మంది ఎస్టీలకు భూమి పట్టాలు నేడు అందించనున్న సీఎం చంద్రబాబు. వర్సిటీలో 1523 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు. 63 ప్రొఫెసర్, 334 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు నేడు యూనివర్సిటీల నోటిఫికేషన్. ఇక్కడ గురువారం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డులో 4 కార్లతోనే సీఎం చంద్రబాబు. రైట్ సీఎం చంద్రబాబు ఇప్పటికే స్టార్ట్ చేశారు. కాన్వాయ్ను కుదించుకున్నారు. ఒక 3-4 రాష్ట్రాల సీఎంలు కూడా కాన్వాయ్లను కుదించుకున్నారు. మంత్రులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళని చూసి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. సామాన్య పౌరులు కూడా నేర్చుకోవాలి. ప్రతి కుటుంబంలో వీళ్ళని చూసి అందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు ఇలా ఆదర్శంగా తీసుకోవాలి. క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరచాలనం. రైట్ 4 గంటల పాటు ఏదైతే క్యాబినెట్ మీట్ జరిగిందో అందులో ముఖ్యమైన విషయాల గురించి అలాగే మిగతా వాటి గురించి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది చంద్రబాబు. అందులో ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటున్నారు. దాన్నే మనం కరచాలనం అంటాం. కాబట్టి ఇక్కడ కరచాలనం. పవన్ కళ్యాణ్కి శస్త్రచికిత్స జరిగిన తర్వాత బయటికి రావడం మొదటిసారి. రైట్ గురువారం 3 కార్ల కాన్వాయ్లతో వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్ మోదీ చెప్పిన విధానాన్ని అనుసరిస్తున్నారు పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు. ఇద్దరు కూడా కాన్వాయ్లను అయితే కుదించుకోవడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. నల్లకోటలో కోర్టుకు మమత. ఎన్నికల ఫలితాల అనంతరం హింసపై కలకత్తా హైకోర్టులో స్వయంగా వాదనలు. మా కార్యాలయాలు ధ్వంసం, కార్యకర్తల హత్య, తక్షణమే జోక్యం చేసుకోవాలని అభ్యర్థన మేరకు మమతా బెనర్జీ నల్లకోటలో దర్శనం ఇచ్చారు. నిన్నది హైలైట్గా నిలిచింది. రైట్ మధ్యంతర ఆదేశాల పిటిషన్పై తీర్పు రిజర్వ్. నల్లకోటలో మమతా రావడం ఇది రెండోసారి. సర్పై ఫిబ్రవరిలో తొలిసారి సుప్రీంలో వాదనలు. రైట్ మమతా ఇలా కొద్దిగా మెరవడం అనేది రెండోసారి. ఎందుకంటే గతంలో కూడా ఇలా నల్లకోట వేసుకొని మెరిసింది. ఇప్పుడు మళ్ళీ అందుకే హెడ్లైన్లో పడింది. రైట్ మాపై అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి వాదన వినిపించడానికే వచ్చింది. దేశానికి రక్షణ సీమ. పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ల తయారీ కేంద్రం. రైట్ ఇప్పటికే ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్ రావడం జరిగింది. ఏపీలో ఉన్న వాళ్ళంతా చాలా ఖుషి అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ల తయారీ కేంద్రం. నేడు ఐఎంసీఏ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన. రక్షణ డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ అలాగే సీఎం చంద్రబాబు రాక శ్రీ సత్యసాయి జిల్లా చరిత్రలో సరికొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను శంకుస్థాపనకు సభకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 5వ తరానికి స్వాగతం. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, అసెంబ్లింగ్, ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని తొలి 5వ తరం యుద్ధ విమానాల తయారీ ఇక్కడే జరగబోతుంది. భారీ ప్రాజెక్టు రాకతో ఎయిర్ స్పేస్ హబ్గా శ్రీ సత్యసాయి జిల్లా అనుబంధ సంస్థలు ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు. కేరళ సీఎంగా సతీశన్. రైట్ ఫైనల్గా కేరళ సీఎం ఎవరనేది కూడా తెలిపోయింది. 5 రాష్ట్రాల సీఎంలు ఎప్పుడైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడైతే అయిపోయాయో అప్పుడే సీఎంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా సీఎంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు కేరళం సీఎంగా
కాస్త లేట్ అయిందని చెప్పుకోవచ్చు సతీశన్ గారిది. అంటే అన్ని రాష్ట్రాల సీఎంలు జరిగింది. సతీశన్ గారు కూడా ఫైనల్ అయిపోయారు కేరళ సీఎంగా. 10 రోజుల ఉత్కంఠకు తెరపడింది. ప్రజల్లో బలమున్న నేత వైపే మొగ్గు చూపారు. చివరిదాకా రేసులో కేసీ, రమేష్ చెన్నితాలు 18న ప్రమాణం. న్యాయవాది నుంచి సీఎం దాకా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేరళ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం సతీశన్కు దక్కింది. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మిగతా సభ్యులు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కేజ్రీవాల్పై కోర్టు ధిక్కరణ. సిసోడియా, సంజయ్ సింగ్, వినయ్ మిశ్రా, భరద్వాజ్ల పైన జస్టిస్ స్వర్ణకాంత శర్మ చర్యలు తీసుకున్నారు. ఈ ధిక్కరణ చర్యలు కోపంతో తీసుకున్నవి కావు, న్యాయ వ్యవస్థను కాపాడుకోవడానికే తీసుకున్నవి. ఢిల్లీ మద్యం కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నా, రాజ్యాంగానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్న. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, నన్ను ఎగతాళి చేయడమే కేజ్రీవాల్ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ ఉత్తర్వులు కోర్టులో ఇస్తున్నాం, బీజేపీ ఆఫీసులో కాదని వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. చూద్దాం. రైట్, ఇక్కడితో ఇది ఆగుతుందా, మళ్ళీ ఇంకా జరుగుతుందా అనేది అన్నింటినీ కార్యనిర్వాహక వర్గమే నియంత్రిస్తుంది. 3 సభ్యుల ఎంపికలో కమిటీలో ప్రధానితో కేంద్ర మంత్రి విభేదిస్తారా? అలంకారప్రాయంగా ప్రతిపక్ష నేత స్వతంత్రంగా ఉన్నట్లు షో ఎందుకు? సిబిఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సీజే ఉన్నప్పుడు సిఈసికి కూడా ఉండాలిగా? సిఈసి నియామకంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. యూపీలో గాలివాన మేఘగర్జన, 117 మంది మృతి. ఆటో డ్రైవర్ రేకుల షెడ్డుతో పాటు సుమారు 50 అడుగుల ఎత్తుకు ఎగిరి పక్కన ఉన్న పొలాల్లో పడిపోతున్న దృశ్యాలు. 50 అడుగుల పైకి ఎగరడం అనేది మామూలు విషయం కాదు. 117 మంది మృతి, 111 మంది ఇందాక వేరే పేపర్లో మనం చూసాం. సాక్షులు 111 మంది మృతి అని అన్నారు. ఇక్కడ 117 మంది మృతి. నేల కొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న ఇల్లు, పలు చోట్ల వంతెనలు కూలి నిలిచిన కూడా రాకపోకలు. ప్రాజెక్టులు కూడా కూలిపోతున్నాయి, బ్రిడ్జ్లు కూడా కూలిపోతున్నాయి. ఈ గాలివాన్లకు 50 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వ్యక్తి. సోషల్ మీడియాలో ఇది వైరల్గా అయ్యింది. ఉత్తరప్రదేశ్లో కురిసిన అకాల వర్షం పెను ప్రమాదాన్ని సృష్టించాయి. జాగ్రత్తగా ఉండండి. వర్షాలు పడుతున్నప్పుడు ఇలాంటి గాలివానలు ఏంటంటే ఎండాకాలం గాలివానలు వస్తూ ఉంటాయి, ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ సమయంలో ఆ గాలివానలు చాలా డేంజర్. ఢిల్లీలో గ్యాంగ్ రేపు, ఇదొక మరొక విషాదకరణ ఘటన. అసలు మనం ఎక్కడికి పోతున్నాం, రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాం, కానీ మళ్ళీ నిర్భయ రివర్స్ అయింది. ఇక్కడ స్లీపర్ బస్సులో మహిళపై డ్రైవర్ కండక్టర్ అత్యాచారం. టైం అడిగిన మహిళను బస్సులోకి లాగి కిరాతకం, నిందితుల అరెస్ట్. టైం ఎంత అని అడిగిన వెంటనే బస్సులోకి లాగి గ్యాంగ్ రేప్ చేసినట్టున్నారు. దీనిపై ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం పూర్తి వివరాలు బయటకు వచ్చాక నిందితులను లోపలికి పంపిస్తారు. ఒమన్ భారత్ మధ్య సముద్ర గర్భంలో పైప్ లైన్. సహజ వాయువు ఎల్పిజి సరఫరా కోసం 40,000 కోట్లతో 2,000 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపడుతున్నారు. గతంలోనే ప్రాథమిక పరిశీలన పూర్తి. హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో మళ్లీ తెరపైకి సాధ్యాసాధ్యాల నివేదిక బాధ్యతలు గెయిల్ ఎవోసిలకి. రైట్, ఇక్కడ చూద్దాం. గుంటూరు క్యాన్సర్ ఆసుపత్రి బేషు లెవెల్ 1 స్థాయిలో. నాట్కో క్యాన్సర్ సెంటర్కు గుర్తింపు. అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమ వైద్యం. మహమ్మారి కట్టుబడి 4 కోట్ల మందికి పరీక్షలు. ఇక మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. జీజీహెచ్లో పెట్ స్కాన్ యూనిట్ ప్రారంభమైంది. ఏదైనా కూడా ఏపీలో జోరుగా శంకుస్థాపనలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి అవి ఎప్పుడు పూర్తవుతాయి ఏంటి అనేది ఈ గవర్నమెంట్ అయిపోయేలోపు అవుతాయా లేదా అనేది కూడా కొందరికి డౌట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ పోస్టుల విభజన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే జిల్లాలో సివిల్ సర్వీసెస్ పోస్టుల వివరాలను ఇవ్వండి. కార్యదర్శులకు సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు. జిల్లా జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లు కిందకు ఏ పోస్టులు వస్తాయో వివరణ ఇవ్వాలి. సచివాలయ సిబ్బందికి ఉత్తర్వులు వర్తించవు. హెచ్ఓడి రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కూడా వర్తిస్తాయి. రైట్, వెలుగు చూద్దాం ఒకసారి. కేరళ సీఎంగా విడి సతీశన్ ఫైనల్గా సతీశన్ ఎంపికయ్యారు కేరళ సీఎంగా. రైట్, సుదీర్ఘ చర్చల తర్వాతనే సీఎంను నిర్ణయించాం. కేరళలో కొత్త గవర్నమెంట్, కొత్త శకం ప్రారంభమైంది విడి సతీశన్ది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ అయితే మొదలైంది. 3వ దశలో మొత్తం 16 రాష్ట్రాల్లో ప్రక్రియ మొదలు కానుంది. మన రాష్ట్రం పంజాబ్లో ఒకేసారి కూడా జరగనున్నాయి. రైట్, చూద్దాం. ఈ సర్ ప్రక్రియకైతే ముందుగా అడుగు పడిందని చెప్పుకోవచ్చు. రైట్, సర్ ప్రక్రియకి జూన్ 15 నుంచి స్టార్ట్ చేస్తారు. జూన్ 5 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. రైట్, మొత్తం సెప్టెంబర్ కల్లా దీన్ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. రైట్, రాష్ట్రపతి రైట్, ఒకసారి ఇక్కడ చూద్దాం. 1,00,000 కోట్లతో ఉద్యాన హబ్. సీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికకు ఓకే. 10 సీమ
ప్రకాశం మార్కాపురం జిల్లాలో అమలు, కేంద్రం వాటా 40,352 కోట్లు, ప్రైవేట్ పెట్టుబడులు 59,000 కోట్లు. ఇదే ఏపీ పొదుపు మంత్రం కావాలి, మనమే ముందడుగు వేద్దాం. ఇక ప్రతి శుక్రవారం నో వెహికల్ డే, కాన్వాయ్ సైజు తగ్గించుకుందాం. ప్రతి శుక్రవారం నో వెహికల్ డే ఒక డే అనేది పెట్టుకుందాం. రైట్, కాన్వాయ్ తగ్గించుకుందాం. అత్యవసరమైతేనే విదేశీ పర్యటనలు, ఏసీలు 24-26 డిగ్రీలను దాటొద్దు. ఇక కొత్త వాహనాలు కొంటే ఈవీలే కొనాలి. రైట్, అవసరమైతే సైకిళ్లపై సచివాలయానికి, జిల్లాల పర్యటనలోనూ పొదుపు దృష్టి, ప్రతి అంశంలోనూ ప్రజలకు ఆదర్శం. పొదుపు చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ, శాఖల వారీగా కార్యదర్శులు నివేదికను ఇవ్వాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రైట్, నిన్న 4 గంటల పాటు చర్చ జరిగిన కేబినెట్ మీట్ ఏదైతే ఉందో అందులో మొన్న మోడీ వచ్చి చెప్పిన 10 అంశాలు ఏవైతే మనకున్నాయో, ఇంధనాన్ని పొదుపు చేయాలి, బంగారం కొనొద్దు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిపై సీఎం చంద్రబాబు కూడా ఏపీకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా కొన్ని పాటించాలి. అలాగే అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎంలు కూడా వీటిని పాటిస్తున్నారు. వాటిని చూసి మంత్రులు అందరూ కూడా కాన్వాయ్లను తగ్గించుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా వీటిని చూసి సామాన్య ప్రజలు కూడా సైకిళ్లను వాడాలి, వీలైతే ఆఫీసులకు బస్సులలోనో మెట్రోలను చూసించుకోవాలి, ప్రతి ఒక్కరూ కారు ఇలాంటివి వాడకూడదు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఈరోజు పొద్దున్నుంచే అవి అమలైపోతూ ఉన్నాయి. కాబట్టి ఇంధనాన్ని పొదుపు చేయడం, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి వీటన్నిటిని మనం పొదుపు చేయాలి. ఇకపై ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా దీన్ని తీసుకోవాలి. పసిడి కొనొద్దు అనేది కూడా అందరికీ ఒక పెద్ద షాక్. అసలు బంగారమే కొనొద్దు అనేది ఒక షాక్. బంగారం రేటు చాలా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు 1 సంవత్సరం వరకు బంగారం కొనొద్దు అన్నారు. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరం సూచిద్దాం. ఎందుకంటే దేశం క్రైసిస్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పౌరుడి బాధ్యత, ప్రతి ఒక్క మహిళ బాధ్యత అని కూడా చెప్పుకోవాలి. సో ఈ విధంగానే రాష్ట్రాల అభివృద్ధి కోసం మనందరం ముందుకెళ్దాం. మోడీ సూచించినట్టుగా కొన్ని విధానాలను మనం పాటించి చూద్దాం. కొన్ని పాటించి చూద్దాం. దీనిపై మన బాధ్యత అనేది మనం ఎలా నెరవేరుస్తున్నాం, మన దేశ కర్తవ్యాన్ని ఎలా నెరవేరుస్తున్నాం అనేది తెలియజేస్తుంది. రైట్, ఇది ఇవాల్టి వార్తాపత్రికలలో వచ్చిన వివిధ అంశాలు. మరొక పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం.